ఈ మధ్యలో ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దానికి సరి సమానంగా మోసపుదారులు అభివృద్ధి చెందుతున్నాయి. ఇటీవల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 2 సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడులు ఆన్లైన్ గేమ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించి వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటికి పైగా నగదు, ఖరీదైన ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులను ఛేదించిన హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డఫాబెట్ వెబ్సైట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి ఆ నిందితులు మోసాలు చేస్తున్నారని తెలిపారు. ఓ వ్యక్తి డఫాబెట్లో 70 లక్షలు పెట్టి ఆన్లైన్ గేమ్ ఆడారని, ఆ తర్వాత మోసపోయారని గ్రహించి ఫిర్యాదు చేశారని అన్నారు. హైదరాబాద్కు చెందిన సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. హర్యానాకు చెందిన హితేష్ గోయల్ మోసాలు చేశాడని, నిందితుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడి నుంచి 1.40 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపారు. యూనిటీ స్టాక్స్ పేరుతో ఆన్లైన్ మోసాలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని హైదరాబాద్ సిపి తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఓ బాధితురాలు 3.16 కోట్లు నష్టపోయానని ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు. నిందితుడు రోనక్ తన్నాను అరెస్ట్ చేశారని తెలిపారు. రోనక్ తన్నా దుబాయ్ నుంచి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. నిందితుల బ్యాంక్ ఖాతాలోని 20 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. ఆ నిందితుడు 95 బ్యాంకు ఖాతాలు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితుడికి సహకరించిన మరో 2 నోటీసులు జారీ చేశారని అన్నారు.